Heartily welcome to CA Passion. వీడియోలో మనం అన్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏమి అంటే కంప్లీట్ అనాలిసిస్ అండ్ దెన్ ఎఫెక్ట్ అన్యూ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కాంట్రాక్ట్ ఏమవుతుంది, వాయిడా వ్యాలిడా ఏమి అని చెప్పి ఆ ఎఫెక్ట్ ఏమి అని చెప్పి విత్ ఎగ్జాంపుల్స్తో చూస్తాం. ఫస్ట్ అన్యూ ఇన్ఫ్లుయెన్స్ సెక్షన్ 16. A contract is said to be induced by undue influence where the relation subsisting between the parties are such that one of the parties is in a position to dominate the will of the other and he uses that position to obtain an unfair advantage over the other. Section 16 of the Indian Contract Act 1872 ఏం చెప్తుంది? ఒక కాంట్రాక్ట్లో అన్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పాలంటే ఆ కాంట్రాక్ట్లోని పార్టీస్ మధ్య రిలేషన్ అనేది దగ్గరి సంబంధం అనేది ఉండాలి. ఆ పార్టీస్ మధ్య సంబంధం రిలేషన్ అనేది ఎలా ఉండాలి? దగ్గరగా ఉండాలి. అండ్ దెన్ సచ్ దట్ వన్ ఆఫ్ ది పార్టీస్ ఇన్ ద పొజిషన్ టు డామినేట్ ది విల్ ఆఫ్ అదర్ పార్టీ యొక్క వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని ఈ పార్టీ డామినేట్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్, ఫాదర్ తన సన్కి అమౌంట్ అనేది అడ్వాన్స్గా ఇచ్చింటాడు. ఇతను ఇప్పుడు ఏ ఈజ్ ఎ ఫాదర్, బి ఈజ్ ఎ సన్. ఓకే, ఇతను ఏ వచ్చి బికి అమౌంట్ అనేది అడ్వాన్స్గా ఇచ్చింటారు, సపోజ్ 10 lakhs. కానీ ఫ్యూచర్లో రీపే చేసేదానికి ముందుగా ఒక బాండ్ రాసుకున్నారు. ఫాదర్ ఇచ్చిందేమో 10 lakhs, కానీ ఫాదర్ ఏం చేస్తున్నాడంటే బాండ్లో ఒక బాండ్ రాసేటప్పుడు, ఎందుకంటే వీళ్ళది ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్షిప్ ఉండాలి కదా, సో అందుకు ఏం చేయాలి, వాళ్ళు రిటర్న్ ఫామ్లో ఉండాలి. ఆ రిటర్న్ ఫామ్ రాసేటప్పుడు ఫాదరు ఫామ్లో 10 lakhs కాదు ఇచ్చింది, 20 lakhs నీకు ఇచ్చిన అని చెప్పేసి దాంట్లో సైన్ చేయించుకుంటాడు బి దగ్గర, సన్ దగ్గర. వీళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉంది? ఫాదర్ అండ్ సన్ నియర్ రిలేషన్, దగ్గరి సంబంధం కదా. సో ఈ రిలేషన్ని ఏం చేసినాడు, 10 lakhs ఉంటే దాన్ని 20 lakhsగా రాపించుకున్నాడు. కానీ నిజంగా యాక్చువల్గా ఇచ్చిందేమో 10 lakhs, రాపించింది ఎంత బాండ్లో 20 lakhs ఇచ్చినట్లు. అంటే ఇప్పుడు బి 20 lakhs రీపే చేయాలని చెప్పి రాపించినాడు, కానీ నిజంగా పే చేయాల్సిందేమో 10 lakhs. ఇప్పుడు ఇందువల్ల ఈ ఫాదర్ డామినేట్ చేస్తున్నారు, నియర్ రిలేషన్షిప్, దగ్గరి సంబంధం ఉంది కాబట్టి. ఈ విల్ని తన ఇంట్రెస్ట్ని డామినేట్ చేస్తున్నారు, తనకి నచ్చినట్లుగా మార్చుకుంటున్నాడు. ఎందుకు? ఫాదర్ అనే అధికారం వల్ల. అదర్వైజ్ లవ్ ఆర్ అఫెక్షన్, some others, because they are parties in near relationship. So the father is dominating the will of the son's will. ఎవరు ఈ పొజిషన్ని డామినేట్ చేస్తారు? ఇందాక ఎగ్జాంపుల్లో ఫాదర్ డామినేట్ చేశారు. ఆ డామినేషన్ ఎవరు చేయగలుగుతారు అనే దానికి ఎవరు చేస్తారు? పొజిషన్ ఎవరికి ఉంటుంది? రియల్ అండ్ అపారెంట్ అథారిటీ, అంటే నిజమైన మరియు స్పష్టమైన అధికారం, సుపీరియర్, లైక్ ట్యాక్స్ పేయర్ అండ్ ట్యాక్స్ ఆఫీసర్, అండ్ లైక్ రిలేషన్షిప్ బిట్వీన్ పోలీస్ మ్యాన్ అండ్ అక్యూజ్డ్, ఇంకా డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీ అండ్ ఆఫీస్ మేనేజర్స్ ఆఫ్ ది కంపెనీ, లైక్ దట్. వీళ్ళ మధ్య ఎలా ఉంటుంది రిలేషన్షిప్ అనేది? రియల్ అండ్ అపారెంట్ అథారిటీ, సుపీరియర్ రిలేషన్షిప్. ఇంకా మాస్టర్ అండ్ సర్వెంట్, డాక్టర్ అండ్ పేషెంట్, వీళ్ళందరూ కూడా రియల్ అండ్ అపారెంట్ అథారిటీ కింద. అంటే రియల్ అథారిటీ ఉంటుంది అదర్ పర్సన్ మీద, అథారిటీ అనేది ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని దాంతో వీళ్ళు అన్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేది చెప్పి వాళ్ళు డామినేట్ చేస్తారు ఆపోజిట్ పర్సన్ యొక్క ఇంట్రెస్ట్ని. నెక్స్ట్ ఫిడ్యూషరీ రిలేషన్షిప్, అంటే విశ్వసనీయమైన సంబంధం. అంటే ఎక్కడైతే ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్
అనేది ఇద్దరి మధ్య ఉంటుందో, పార్టీస్ మధ్య ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్, నమ్మకం అనేది ఉంటుందో, అటువంటప్పుడు ఆ నమ్మకాన్ని యూజ్ చేసుకొని, అంటే అన్యూ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుంటాయి ఆపోజిట్ పర్సన్ యొక్క ఇంట్రెస్ట్ని డామినేట్ చేసేది, మనకు నచ్చినట్లుగా మార్చుకునేది. లైక్ ఎవరెవరికి ఉంటుందంటే ఫియాన్స్ అండ్ ఫియాన్సీ, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కావచ్చు, లేకంటే సాలిసిటర్ అండ్ క్లయింట్ మధ్య కావచ్చు, క్రెడిటార్ అండ్ డెటార్ మధ్య కావచ్చు, పేరెంట్ అండ్ చైల్డ్, టీచర్ అండ్ స్టూడెంట్, గార్డియన్ అండ్ వర్డ్, స్పిరిచువల్ గురు అండ్ డెవోటీ. జనరల్గా అయితే ఈ రీజన్స్ వల్ల డామినేట్ చేస్తారు ఒక పర్సన్. అంటే వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్షిప్ని బట్టి మనం ఇక్కడ చెప్తున్నాం. రియల్ అండ్ అపారెంట్ అథారిటీ అంటే సుపీరియర్. ఇక్కడ రిలేషన్షిప్ అనేది సుపీరియర్ అథారిటీ దీని కిందకు వస్తుంది. అంటే రియల్ అథారిటీ అనేది ఉంటుంది. ఇక్కడ మాత్రం ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇన్ఫీరియర్. మెంటల్ డిస్ట్రెస్. నెక్స్ట్ మెంటల్ డిస్ట్రెస్ అంటే ఇది ఎలా ఉంటుందంటే ఆ పర్సన్స్ యొక్క పార్టీస్, కాంట్రాక్ట్లోని పార్టీస్ యొక్క వన్ ఆఫ్ ది పార్టీ యొక్క మెంటల్ కెపాసిటీ కానీ, అంటే టెంపరీగా కానీ పర్మనెంట్గా కానీ ఏమైనా అఫెక్ట్ అయి ఉండొచ్చు. మెంటల్ కెపాసిటీ అనేది అఫెక్ట్ అయి ఉండొచ్చు. మెంటలీగా వాళ్ళ బాడీ సపోర్ట్ చేయకపోవచ్చు. ఆలోచన శక్తి అనేది వాళ్ళు కోల్పోయి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ వాళ్ళకి ఇంకా వేరే ఏమైనా అనారోగ్యంగా ఉన్నా, లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఏజ్ వల్ల కానీ ఈ విధంగా ఏదన్నా ఉన్నప్పుడు దీనికి ఎవరైనా ఆపోజిట్ పర్సన్ డామినేట్ చేస్తే అప్పుడు అది కూడా అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్తాం. అంటే ఇక్కడ ఎలా అని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది క్లారిటీగా. ఏ వచ్చి పేషెంట్, బి వచ్చి డాక్టర్. ఏకి ఉన్న డిసీజ్ని చూసి డాక్టర్ బి ఏమంటున్నారంటే యాక్చువల్గా ఈ అమౌంట్ వచ్చి 100 రూపీస్ అయితే బి వచ్చేసి ఇంకా ఎక్కువ అమౌంట్, అంటే సపోజ్ 10,000 రూపీస్ పే చేయాలా, ఈ డిసీజ్ని క్యూర్ అవ్వాలంటే 10,000 రూపీస్ పే చేయాలి నువ్వు అని చెప్పేసి ఇట్లా ఈ డిసీజ్ని యూజ్ చేసుకొని ఏం చేస్తారు, ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయించుకుంటారు. అప్పుడు ఇటువంటి అప్పుడు ఏం చేస్తాం మనము, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. ఎందుకు, ఇతనుకున్న డిసీజ్ కారణంగా, ఇతనుకున్న ఇల్నెస్, దీన్ని బేస్ చేసుకొని డాక్టర్ బి అనే వాళ్ళు డామినేట్ చేశారు. సో దానివల్ల దీన్ని మనం అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. అండ్ దెన్ అన్కాన్షియసబుల్ బార్గెన్స్ అంటే కాన్షియస్లో లేనప్పుడు మనం ఏదన్నా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినా అప్పుడు కూడా అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనే అంటాం. లైక్ డ్రంక్ చేసినప్పుడు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిపోయి నింటారు, కానీ కూడా ఆ కాంట్రాక్ట్ చెల్లదు. ఎందుకంటే కాన్షియస్లో లేవు కాబట్టి. అప్పుడు సపోజ్ ఒక డ్రంకర్డ్ పర్సన్ డ్రంక్ చేసినప్పుడు బి ఏం చేసింటాడంటే ఒక బాండ్ మీద 90,000 రూపీస్ బీకి మనీ లెండ్ చేసిన, 90,000 రూపీస్ బీకి బి వచ్చి ఏకి అమౌంట్ ఇచ్చినట్లు 2% ఇంట్రెస్ట్ విత్ 2% ఇంట్రెస్ట్ పర్ యానం అని చెప్పేసి ఏకి ఎంత ఇచ్చినాడు అమౌంట్, డ్రంక్లో ఉన్నప్పుడు నిజానికైతే అమౌంట్ ఏమి ఇవ్వలేదు, కానీ డ్రంక్లో అనేది గమనించి అతను కాన్షియస్లో లేడని గమనించి ఒక బాండ్ మీద సైన్ చెప్పించుకున్నాడు దగ్గర నుంచి. ఏమని, బి వచ్చి ఏకేమో 90,000 ఇచ్చినట్లు 2% పర్ యానం మంత్లీ ఇయర్లీ ఇంట్రెస్ట్ కట్టాలా అని చెప్పినట్లు సైన్ చెప్పించుకున్నాం. అప్పుడు ఇటువంటి బాండ్స్ కూడా ఏమవుతుంది, చెల్లవు. ఎందుకు, ఇవి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఇవి కూడా వాయిడ్. ఎందుకు, అతను డ్రంక్లోనే, అతను కాన్షియస్లో లేడు, అన్కాన్షియస్లో ఉన్నాడు, అప్పుడు సైన్ చేశాడు. సో ఇట్స్ నాట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. కోర్టు కూడా ఈ ట్రాన్సాక్షన్స్ని ఏమంటుంది, వాయిడ్ అనే అంటుంది. ఎందుకు, ఫ్రీ కన్సెంట్ అనేది లేదు. అతను కాన్షియస్లో లేనప్పుడు ఎలా రాపించుకుంటావు, నువ్వు ఎలా సైన్ చేయించుకుంటావు కదా. దీనికి సంబంధించి ఒక ఫేమస్ కేసులా ఉంది, కిర్పారాం వర్సెస్ సమీవుద్దీన్ ఖాన్ 1903లో జరిగింది. ఇది వచ్చి
పొజిషన్ టు డామినేట్ ది, ఎప్పుడు అదర్ పార్టీని, ఎప్పుడు ఆ పొజిషన్ ఎవరి మధ్య ఉంటుంది, అదర్ పార్టీ యొక్క విల్ని డామినేట్ చేసి అంటే రియల్ అండ్ అపారెంట్ అథారిటీ కానీ, ఫిడ్యూషరీ రిలేషన్షిప్ కానీ, మెంటల్ డిస్ట్రెస్ అంటే ఏజ్ కానీ, ఇల్నెస్ కానీ, అన్హెల్తీ కానీ, ఏదైనా మెంటల్ కెపాసిటీ అనేది బాగాలేక ఉన్నప్పుడు కానీ, ఇంకా నెక్స్ట్ అన్కాన్షియస్లో ఉన్నప్పుడు కానీ, కాన్షియస్లో లేనప్పుడు ఏదైనా కాంటాక్ట్స్లో ఎంటర్ అయినా కానీ, అట్లాంటి టైమ్స్ అప్పుడు ఈ పొజిషన్ అనేది ఉంటుంది ఒక పర్సన్కి. అదర్ పార్టీ యొక్క విల్ని డామినేట్ చేసే పొజిషన్ ఒక పర్సన్కి ఉంటుంది ఇటువంటి టైమ్ సిచ్యువేషన్స్ అప్పుడు. ద ఆబ్జెక్ట్ మస్ట్ బీ టు టేక్ అన్డ్యూ అడ్వాంటేజ్ అంటే ఏమి, ఈ పర్సన్ రిలేషన్ అనేది నియర్ రిలేషన్, దగ్గర సంబంధం ఉండాలి. పొజిషన్ అనేది ఏ విధంగా ఉండాలని చెప్పి చూసాము. అలాగే నెక్స్ట్ ఆ పొజిషన్ ఏం చేస్తారు, దేనికి యూస్ చేసుకుంటారు, అన్ఫెయిర్ అడ్వాంటేజ్కి యూస్ చేస్తారు. అంటే సొంత లాభం అంటే అవతల పర్సన్ అంటే ఫెయిర్గా ఉండదు, ఆ లాభం అనేది కూడా అన్ఫెయిర్గా ఉంటుంది. అంటే ఎలా, సపోజ్ ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్లో ఫాదర్ సన్ దగ్గర బాండ్ రాపించుకున్నారు 10 lakhs 20 lakhs, ఎక్స్ట్రా 10 lakh డబుల్ అమౌంట్ అడ్వాన్స్ కంటే కూడా, అది ఫాదర్కి అన్ఫెయిర్ అడ్వాంటేజే కదా. అంటే ఎంత ఎక్స్ట్రా మనీ, ఎంత ఇది కొడుకు మోసపోతున్నాడు కదా, రైట్. అలాగే ఇందాక చూసిన పేషెంట్ అండ్ డాక్టర్ కేసులో కూడా అంతే, 100 rupees ఉంటే 10,000 rupees. ఎట్లా చెప్పండి, ఎంత అమౌంట్, ఎంత వేరియేషన్ ఉంది. ఇది ఫెయిరా? నో, నాట్ ఫెయిర్, ఇట్స్ అన్ఫెయిర్. అండ్ ఇందాక డ్రంక్ కేసులలో కూడా చూడండి, ఇతను డ్రంక్ చేసేసారు, రాపించుకుని 90,000 తనకి ఇచ్చినారా కనీసం, లేదు. 90,000 తనకి ఇవ్వకుండానే సైన్ పెట్టించుకునేసి 2% ఇంట్రెస్ట్ అని ఇస్తున్నారు. ఇట్స్ ఫెయిర్? నాట్ ఫెయిర్, రైట్, ఇట్స్ అన్ఫెయిర్. బి తన సొంత లాభం, తన సెల్ఫిష్ కోసం, తన దీని సొంత అన్ఫెయిర్ అడ్వాంటేజ్ యూస్ చేసుకుని, సో ఇట్స్ నాట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. తనకున్న పొజిషన్ని తన సొంత లాభం కోసం, అది కూడా ఫెయిర్ కూడా కాదు, అన్ఫెయిర్. అది ద ఆబ్జెక్ట్ మస్ట్ బీ టు టేక్ అన్ఫెయిర్ అడ్వాంటేజ్. 3 points ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదని ఎప్పుడు చెప్తాం, పార్టీస్ మధ్య నియర్ రిలేషన్షిప్ ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ టు డామినేట్ ది విల్ ఆఫ్ ది అదర్ పర్సన్, ఒక విల్ని ఈ పార్టీ అనేది డామినేట్ చేయాలి, ఒక పార్టీ డామినేట్ చేయాలి అంటే నేను చెప్పినట్లు జరగాలి అన్నట్లుగా మార్చుకోవాలి, డామినేట్ చేయాలి. అన్ఫెయిర్ అడ్వాంటేజ్ అంటే ఆ డామినేట్ చేసి ఏదైతే ప్రొసీడింగ్స్ జరిగింటాయో ఆ కాంట్రాక్ట్లో దాన్ని వీళ్ళు యూజ్ చేసుకోవాలి, అన్ఫెయిర్ అడ్వాంటేజ్ కోసం వీళ్ళు వాళ్ళ అదర్ పార్టీ యొక్క విల్ని డామినేట్ చేసింటే గాన, వాళ్ళ రిలేషన్ నియర్ రిలేషన్, దగ్గర సంబంధం ఉంటే గాన, అప్పుడు ఆ కాంట్రాక్ట్లో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్తాం. జనరలీ ద రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ దట్ దెర్ ఈజ్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ది కాంట్రాక్ట్ ఈజ్ ఆన్ వీకర్ పార్టీ. అంటే ఒక కాంట్రాక్ట్లో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అని ఉంది అని ఎవరు ప్రూవ్ చేయాలంటే వీకర్ పార్టీని. ఇక్కడ ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ కేసులలో వీకర్ పార్టీ ఎవరు, సన్నే ప్రూవ్ చేయాలి, ఈ కాంట్రాక్ట్లో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ జరిగింది, దానివల్లనే ఈ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినాను అని చెప్పి ఎవరు ప్రూవ్ చేయాలి, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఈ సన్ ప్రూవ్ చేయాలి, వీకర్ పార్టీ. అలాగే పేషెంట్ అండ్ డాక్టర్లో కూడా పేషెంటే ప్రూవ్ చేయాలి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పేసి. ఎందుకు ఇక్కడ వీకర్ పార్టీ ఎవరు, పేషెంట్ కనుక. ఇక్కడ డ్రంక్ కేసులో కూడా ఎవరు ప్రూవ్ చేయాలి, ఈ డ్రంక్ చేసిన వ్యక్తినే ప్రూవ్ చేయాలి, ఈ కేసులో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ జరిగింది అని చెప్పి. కానీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఎప్పుడు. అంటే ఎక్సెప్షన్ అంటే జనరల్గా అయితే వీకర్ పార్టీ ప్రూవ్ చేయాలి దేర్ ఈజ్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ది కాంట్రాక్ట్ అనేసి. కానీ ఎక్సెప్షన్స్ అంటే స్ట్రాంగర్ పార్టీ మస్ట్ ప్రూవ్ దట్ దెర్ ఈజ్ నో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ది కాంట్రాక్ట్. ఎప్పుడు అది, పర్దనిషన్ ఉమెన్ కేసులో. అంటే పర్దనిషన్ ఉమెన్ అంటే ఎవరు, పర్దనిషన్ ఉమెన్ ఈజ్ ఎ ఉమెన్ హూ లివ్స్ ఇన్ కంప్లీట్ సెక్లూషన్ అండ్ జనరలీ షీ విల్ బి అన్ ఇల్లిటరేట్. అంటే ఈమె ఎవరితోనూ నాన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కలవదు, షీ విల్ నాట్ మింగిల్ విత్ నాన్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే చదువు ఉండిండదు అంతగా, ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది, అంటే ఎవరైనా రిలేటివ్స్ తప్ప నాన్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరితోనూ కలవదు, మాట్లాడదు.
అటువంటి ఉమెన్ని పర్దనిషన్ ఉమెన్ అంటాం. ఈ కేసులో కూడా ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? స్ట్రాంగర్ పార్టీనే ప్రూవ్ చేసుకోవాలి. అలాగే ఫిడ్యూషరీ రిలేషన్షిప్ అప్పుడు కూడా అంతే, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కానీ, లేకపోతే క్రెడిటర్ అండ్ డెటార్, ల్యాండ్ లోడ్ అండ్ టెనెంట్, ఇక్కడ ఎక్సెప్ట్ పర్దనిషన్ వైఫ్ అన్న హస్బెండ్. ఓకే, ఈ వీటిలప్పుడు కూడా ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? స్ట్రాంగర్ పార్టీనే దేర్ ఈజ్ నో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ది కాంట్రాక్ట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్సే ఉంది, అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యి అన్నప్పుడు ఏం చేయాలి? అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉందని ప్రూవ్ అయితే ఏమి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? సెక్షన్ 19 ఏం చెప్తుంది? ఎప్పుడైతే కన్సెంట్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఫ్రీ కన్సెంట్ లేదు, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కన్సెంట్ అనేది ఇవ్వడం జరిగింది పార్టీస్ టు ది కాంట్రాక్ట్ అన్నప్పుడు అగ్రీవ్ పార్టీ ఏం చేయొచ్చు? ద కాంట్రాక్ట్ అనేది వాయిడబుల్ అట్ ది ఆప్షన్ ఆఫ్ అగ్రీవ్ పార్టీ. అంటే అగ్రీవ్ పార్టీ మే క్యాన్సల్ ది కాంట్రాక్ట్, మే రిసైన్ ది కాంట్రాక్ట్, ఆర్ ఎల్స్ అగ్రీవ్ పార్టీ మే seeks to resign the contract and restore the benefit which was so caused under the undue influence. అంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినాం, సో ఈ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసేద్దాం, ఈ కాంట్రాక్ట్ వల్ల నీకు ఏమైనా బెనిఫిట్ వచ్చింటు కదా బెనిఫిటెడ్ పార్టీ, ఆ బెనిఫిటెడ్ పార్టీ నుంచి ఆ బెనిఫిట్ని రిస్టోర్ చేసుకోవచ్చు. లేకుండా ఉంటే కాంట్రాక్ట్లోని కాంట్రాక్ట్ని కంటిన్యూ కూడా చేయొచ్చు. 2 ఉన్నాయి. 1 కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసి బెనిఫిట్ని రిస్టోర్ చేసుకోవడం, అదర్ థింగ్ కాంట్రాక్ట్ని కంటిన్యూ అవ్వడం. ఇది 2 ఆప్షన్స్, అగ్రీవ్ పార్టీకి ఉన్న 2 ఆప్షన్స్ ఇవి. ఒకవేళ కాంట్రాక్ట్లో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని ప్రూవ్ అయితే. లెట్స్ సమ్మరైజ్. అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే పార్టీస్ మధ్య రిలేషన్ అనేది దగ్గర సంబంధం అనేది ఉంటుంది. వాళ్ళకున్న రిలేషన్ని వాళ్ళు ఏం చేస్తారంటే డామినేట్ చేస్తారు. ఆపోజిట్ పర్సన్ యొక్క విష్ని అంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని డామినేట్ చేస్తారు. ఆ డామినేట్ చేసినప్పుడు వచ్చిన అడ్వాంటేజ్ని, అన్ఫెయిర్ అడ్వాంటేజ్ని వీళ్ళు యూజ్ చేసుకుంటారు. చేసుకోవడం వల్ల దీని ఏమంటాం మనము? అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. అంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ జరిగింది, ఈ కాంట్రాక్ట్లో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్తాము. ఒకవేళ ఉంది అని ప్రూవ్ ఎవరు చేయాలి అంటే, ఇప్పుడు కోర్టులో కేసు ఫైల్ చేసి ఎవరు ప్రూవ్ చేయాలి? జనరల్గా అయితే కానీ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరికైతే వీకర్ పార్టీ ఎవరైతే ఉంటారో అతనే ప్రూవ్ చేయాలి ఈ కాంట్రాక్ట్లో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని. కానీ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎప్పుడు? పర్దనిషన్ ఉమెన్ కానీ, ఫిడ్యూషరీ రిలేషన్షిప్ ఎవరి మధ్య, హస్బెండ్ అండ్ వైఫ్, క్రెడిటర్ అండ్ డెటార్, ల్యాండ్ లార్డ్ అండ్ టెనెంట్, వీళ్ళ మధ్య మాత్రం అప్పుడేమవుతుంది? దెర్ ఈజ్ నో అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ది కాంట్రాక్ట్ అని ఎవరు ప్రూవ్ చేయాలి? స్ట్రాంగర్ పార్టీనే ప్రూవ్ చేయాలి. ఒకవేళ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని కాంట్రాక్ట్లో ప్రూవ్ అయితే ఏం చేయాలంటే ఎవరైతే అగ్రీవ్ పార్టీ ఉంటారో అతను ఏం చేయాలి? కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకునేసి ఏమైనా బెనిఫిట్ అనేది కన్నా ట్రాన్స్ఫర్ అయితే కన్నా ఆ బెనిఫిట్ పార్టీ నుంచి రిస్టోర్ చేసుకోవాలి, వెనక్కి తీసుకునేసేయాలి. ఇంకా లేదు నేను ఈ కాంట్రాక్ట్లో ఉండనని చెప్పేసి కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసేయచ్చు. లేకుండా ఉంటే కాంట్రాక్ట్ని కంటిన్యూ అవుదాం అంటే ఇప్పుడు సెక్షన్ 90 ప్రకారం వాయిడబుల్ అట్ ది ఆప్షన్ ఆఫ్ అగ్రీవ్ పార్టీ, నాట్ అట్ ది ఆప్షన్ ఆఫ్ బెనిఫిటెడ్ పార్టీ. సింపుల్. ఇది అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, సెక్షన్ 16 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.